నేను మీ సిరి. వెల్కమ్ టు మై ఛానల్ సిరి కృష్ణ వ్లాగ్స్. నేను ఆల్రెడీ మన ఛానల్లో అరుణాచల క్షేత్రం గురించి మొత్తం కూడా వివరించాను. అలాగే అరుణాచల గుడి లోపల మొత్తం దృశ్యాలు కూడా చూపించాను. ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడకుంటే మన ఛానల్లో ఉంది, చూడండి. అలాగే ఇప్పుడైతే మేము గిరి ప్రదక్షిణ చేయడం అయితే మొదలు పెట్టాము. మేము రాత్రి 11 గంటల సమయంలో అయితే గిరి ప్రదక్షిణ చేయటం అయితే మొదలు పెట్టాము. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనము మెయిన్ టెంపుల్కి ఎడమ వైపు నుండి మాత్రమే ప్రదక్షిణ చేయటం మొదలు పెట్టాలి. మనము గిరి ప్రదక్షిణ అనేది మొదట ఇంద్రలింగం నుండి మొదలవుతుంది. మొదటి లింగం ఇంద్రలింగం వద్ద గిరి ప్రదక్షిణ మొదలుపెట్టి ఈశాన్య లింగం వద్ద పూర్తి చేస్తాము. కలియుగంలో అనాథ ప్రేత సంస్కారం చేసిన వారికి ఒక అశ్వమేధ యాగ ఫలితం లభిస్తుంది. అటువంటి 100 అశ్వమేధ యాగ ఫలితం కేవలం ఒక గిరి ప్రదక్షిణ చేయటం వలన మాత్రమే లభిస్తుంది అంటారు. గిరి ప్రదక్షిణ చేసే ప్రతి అడుగుకు జన్మ జన్మ పాపాలు నశిస్తాయని అంటారు. మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మొదటి లింగం వచ్చేసి ఇంద్రలింగం అయితే వస్తుంది. ఇంద్రలింగంని పూజించడం వల్ల ఉద్యోగపరంగా అత్యున్నత స్థానం మరియు దీర్ఘాయుషు లభిస్తుందని అంటారు. ఇంద్రలింగానికి సూర్యుడు మరియు శుక్రుడు ఆదిదేవతలు. అలాగే ఇంద్రలింగం తర్వాత మనకు రూట్ మ్యాప్ అయితే ఉంటుంది. ఈ రూట్ మ్యాప్ను చూసి మనము గిరి ప్రదక్షిణ అయితే చేసుకోవచ్చు. ఎలా వెళ్ళాలి ఏంటి అన్నది మొత్తం కూడా రూట్ మ్యాప్లో అయితే ఉంటుంది. అరుణాచల గిరి ప్రదక్షిణ చేయటం అంటే శివుడి చుట్టూ ప్రదక్షిణ చేసినంత పుణ్యంగా నమ్ముతారు. పంచభూత లింగాలలో ఒకటి అరుణాచలంలోని అగ్నిలింగం. ప్రపంచంలోనే అత్యంత మహిమ కలిగిన పుణ్యక్షేత్రాలలో తిరువన్నామలై ఒకటి. దీనిని అరుణాచలం అని కూడా పిలుస్తారు. ఇక్కడైతే ప్రతి నిత్యము గిరి ప్రదక్షిణ అయితే చేస్తూ ఉంటారు. ప్రతి పౌర్ణమి రోజు అరుణాచల గిరి ప్రదక్షిణ చేస్తే 7 జన్మల పాపాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. ఎడమవైపు మాత్రమే ప్రదక్షిణలు చేయాలి. కుడివైపు సిద్ధులు, దేవతలు అదృశ్య రూపంలో ప్రదక్షిణలు చేస్తుంటారని చెబుతారు. ఓం అరుణాచల శివ అని స్మరణ చేస్తూ గిరి ప్రదక్షిణలు చేయాలి. రెండవ లింగం వచ్చేసి అగ్నిలింగము. ఇది వచ్చేసి ఇంద్రలింగం నుండి 1.5 కిలోమీటర్లు ప్రయాణిస్తే అగ్నిలింగం అయితే వస్తుంది. ఇది మెయిన్ రోడ్ నుండి కుడి పక్కకు వెళ్తే లోపల ఉంటుంది అగ్నిలింగము. అగ్నిలింగం వచ్చేసి అరుణగిరికి ఆగ్నేయ దిశలో ఉంటుంది. అగ్నిలింగంని పూజించడం వల్ల ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడతాము. ఇక్కడ నుంచి 1.7 కిలోమీటర్లు ప్రయాణిస్తే యమలింగం అయితే చేరుకుంటాము. మూడవ లింగం వచ్చేసి యమలింగము. యమలింగం వచ్చేసి మనకు దక్షిణ దిక్కున ఉంటుంది. దీనిని యముడు ప్రతిష్ఠించాడు. ఆదిదేవత వచ్చేసి కుజుడు. యమలింగంని పూజించడం వల్ల అకాల మృత్యువు నుండి కాపాడుతుంది. అలాగే యమలింగం నుండి 6 కిలోమీటర్లు ప్రయాణిస్తే మనము నైరుతి లింగంని అయితే చేరుకుంటాము. అరుణాచలం వచ్చేసి కొండ ప్రాంతం కదా, ఇక్కడైతే కనుక అడవి జంతువులు మొత్తం కూడా కనిపిస్తూ ఉంటాయి. జింకలు, పందులు, నెమళ్ళు, ఇలాగా అడవి జంతువులు మొత్తం కూడా కనిపిస్తూ ఉంటాయి. మార్గ మధ్యలో మనమైతే చూడొచ్చు. గిరి ప్రదక్షిణ చేయటానికి ఉదయం 4 గంటల సమయము, ఇంకా సాయంకాలం 4 గంటల సమయం నుండి మొదలు పెట్టచ్చు. అలాగే తిరిగి సాయంకాలం 9-10 ఆ మధ్య నుండి కూడా మొదలు పెట్టచ్చు. ఆ సమయం అయితే కొంచెం చల్లగా ఉంటుంది, ఎండ లేకుండా. అప్పుడు మనము ప్రశాంతంగా గిరి ప్రదక్షిణ చేసుకోవచ్చు. ఓం అరుణాచల శివ అని స్మరణ చేసుకుంటూ గిరి ప్రదక్షిణ చేయటం చాలా మంచిది. ఇంకా గిరి ప్రదక్షిణ చేయాలనుకుంటున్న వాళ్ళు తమ వెంట ఎక్కువ బరువు లేకుండా చూసుకోవాలి. గిరి ప్రదక్షిణ దారి మధ్యలో రమణ మహర్షి ఆలయం కూడా ఉంటుంది. ఇక్కడ ధ్యానం చేయటం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. తిరువన్నామలై పవిత్ర క్షేత్రపు అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రత్యేకతలు ఏమిటంటే, పగలైనా రేయైనా, సంధ్యైనా ఎండైనా వానైనా ఎల్లప్పుడూ ఎవరో ఒకరు గిరి ప్రదక్షిణం చేస్తూనే ఉంటారు. గంధర్వులు, దేవతలు, మహర్షులు మరియు శివలోకము, విష్ణులోకము వంటి అన్యలోక వాసులు కూడా తిరు అన్నామలైకి విచ్చేసి భూలోక నియతికి తగినట్లు మానవ రూపము ధరించో, లేక ఈగ రూపంలోనో, చీమ రూపంలోనో, చిలుక, రంగురంగుల పక్షి రూపంలోనో, పాము రూపంలోనో, ఇంకా పశువు, కుక్క వంటి రూపంలో దాల్చి సర్వేశ్వరుని ప్రదక్షిణం గావించి బ్రొక్కుతూ ఉండుట వలన గిరి ప్రదక్షిణము చేయువారు మనము ఒంటరిగా చేస్తున్నామనే భావన లేకుండా, ఎటువంటి భయము లేకుండా ప్రదక్షిణ అయితే చేసుకోవచ్చు. 4వ లింగం వచ్చేసి నైరుతి లింగము. ఇది నైరుతి దిక్కున ఉంటుంది. ఈ నైరుతి లింగాన్ని పూజించడం వల్ల రాక్షస పితాజ దుష్ట మరియు గ్రహ బాధలన్నీ పోతాయనేసి అంటారు. అద్భుతమైన కీర్తి వస్తుందని కూడా అంటారు.
తర్వాత నైరుతి లింగం అయిపోయిన తర్వాత మనకు సూర్యలింగం అయితే ఉంటుంది. ఇది సూర్యలింగం వచ్చేసి అష్టలింగాలలో ఒకటి కాదు, ఇది సపరేట్ లింగము. సూర్య భగవానుడు అయితే ప్రతిష్ఠించాడు సూర్యలింగంని. తర్వాత సూర్యలింగం తర్వాత అయితే వరుణలింగం అయితే వస్తుంది. ఇది వరుణలింగం వచ్చేసి 5వ లింగము. వరుణలింగంని వరుణదేవుడు అయితే ప్రతిష్ఠించాడు. ఇది అరుణగిరికి పడమర వైపు ఉంటుంది. శనేశ్వరుడు ఆదిదేవుడు. వరుణలింగంని పూజించడం వల్ల వ్యాధుల నుండి ఉపశమనం అయితే కలుగుతుంది. తర్వాత వరుణలింగం తర్వాత మనకు 6వ లింగం వచ్చేసి వాయులింగము. ఇది వాయులింగం వచ్చేసి 6వ లింగము. వాయులింగంని వాయుదేవుడు ప్రతిష్ఠించాడు. ఇక్కడైతే తిరువన్నామలై అనే బోర్డు అయితే ఉంటుంది. ఇక్కడ కూర్చోవచ్చు కొంచెం సేపు, అలా బాగుంటుంది ఫొటోస్ దిగడం అలాగా. అంటే మనము తిరువన్నామలైకి వచ్చినట్టు గుర్తుగా ఇక్కడ ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. తర్వాత అయితే మనకు చంద్రలింగం అయితే వస్తుంది. చంద్రలింగం వచ్చేసి అష్టలింగాలలో ఒకటైతే కాదు, ఇది సపరేట్ లింగము. తర్వాత అయితే మార్గ మధ్యలో మనకు ఆకలి వేసిన అలాగా ఏమైనా తినాలనుకున్నా కూడా మార్గ మధ్యలో అయితే దొరుకుతూ ఉంటాయి. తర్వాత లింగం వచ్చేసి కుబేరలింగం అయితే వస్తుంది. కుబేరలింగంని పూజించడం వల్ల భోగభాగ్యాలు సిరి సంపదలు కలుగుతాయనేసి అంటూ ఉంటారు. కుబేరలింగం తర్వాత మనకు మోక్ష మార్గం అయితే వస్తుంది. కుడి చేతి పక్కన రైట్ సైడ్ మనకు మోక్ష మార్గం అయితే ఉంటుంది. అరుణాచలం వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా మోక్ష మార్గం గుండా వస్తారు. అంటే పాపాలు తొలగి మోక్షం కలుగుతుందని నమ్మకము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మోక్ష మార్గం గుండా అయితే వస్తారు. ఇక్కడైతే జనాలు ఎప్పుడు కూడా కిటకిటలాడుతూ ఉంటారు. ఎప్పుడు కూడా మనం క్యూ లైన్లోనే రావాల్సి ఉంటుంది వెయిట్ చేసి. అంత మహిమగలది మోక్ష మార్గము. తర్వాత లాస్ట్లో వచ్చేసి మనకు ఈశాన్య లింగం అయితే వస్తుంది. 8వ లింగం తర్వాత అష్టలింగము ఈశాన్య లింగం అయితే వస్తుంది. ఇది మనకు 8వ లింగము. ఈ ఈశాన్య లింగంని పూజించడం వల్ల వ్యాపార సమస్యలు అనేటివి తొలగిపోతాయి. ఇక్కడ ఈశాన్య లింగం దగ్గర మనము అష్టలింగాలు దర్శించుకొని వచ్చిన తర్వాత ఈశాన్య లింగం దగ్గర అయితే మనము కార్తీక దీపాలు వెలిగిస్తూ ఉంటారు. మామూలు దీపాలు అలాగే కార్తీక దీపాలు వెలిగిస్తూ ఉంటారు. అంటే మనము సంవత్సరం పొడుగునా వెలిగించకపోయినా కూడా ఒకే ఒక కార్తీక దీపం వెలిగించడం వల్ల సంవత్సరం మొత్తం కూడా మనం వెలిగించినంత పుణ్యం అయితే కలుగుతుందని మనకు నమ్మకము. కాబట్టి ఇక్కడ 365 ఒత్తులు కలిపి ఒత్తి ఇలాగైతే ఉన్నాయి. అరుణాచల శివ దగ్గర కార్తీక దీపం వెలిగిస్తే మనకు చాలా పుణ్యం అయితే లభిస్తుంది. కాబట్టి నేను కూడా ఇక్కడ కార్తీక దీపం అయితే వెలిగించాను. మొత్తం కూడా గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకొని లాస్ట్లో దీపం అయితే వెలిగించి గిరి ప్రదక్షిణ మొత్తం కూడా పూర్తి చేసేసాము. ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా గ్యాదర్ చేసి కొంచెం కష్టపడి అయితే చేశాను. నా కష్టాన్ని గుర్తించి వీడియోని లైక్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారనుకుంటున్నాను. అంతవరకు కీప్ వాచింగ్ సిరికృష్ణన్ వ్లాగ్స్. బాయ్.